హలో ఆల్! ఈరోజు దోసకాయ పచ్చడి లేదంటే పచ్చి బద్దల పచ్చడి అని పిలుస్తారు కదా! అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం ఒక చిన్న దోసకాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక వంకాయి, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని, కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని, ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక డాకులో వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని, ఈలోపు మనం అవి ఫ్రై అయ్యేలోపు దోసకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సీడ్స్ అనేవి సపరేట్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! ఇలా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయినాయి మెత్తగా. వంకాయలనేవి మెత్తగా ఉడికాయో లేదో ఒకసారి చూసుకొని మనము ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దానిలో దోసకాయ గింజలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలి. గింజలు మిక్సీ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. లేదంటే మామూలుగా పచ్చడిలోకైనా కలుపుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని దోసకాయ ముక్కలు కూడా దీనిలో బౌల్‌లోకి తీసుకున్న తర్వాత దోసకాయ ముక్కలనేవి దీనిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు కోసము మనము ముందే అవి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న డాక ఉంది కాబట్టి దానిలోనే కొంచెం ఆయిల్ ఇంకా వేసుకొని దాంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా వేసుకోవాలి తుంచి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే తాలింపు రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. చూసారు కదా! పచ్చడిలో కలుపుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదంటే పెద్ద ఉల్లిపాయనైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయ మీరు స్కిప్ చేసేయొచ్చు ఉల్లిపాయని. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! ఇలా వేడి వేడి అన్నంలో నేనైతే బెండకాయ ఫ్రై కూడా చేశాను కాబట్టి బెండకాయ ఫ్రై అండ్ ఈ పచ్చడి సూపర్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.